ఒకరోజు ఒక అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా ఆ రోడ్డు పక్కనే ఒక డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్ మొత్తం చెత్తతో నిండి ఉంది. ఇంకా అదే రోడ్లోనే ఆ డ్రైనేజ్ పక్కనే ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు. ఆ చిన్న పిల్లవాడు ప్రమాదవశాత్తు ఆ డ్రైనేజ్ లో అయితే పడిపోతాడు. అది చూసిన ఈ అమ్మాయి వెంటనే రెస్క్యూ టీమ్ కు కాల్ చేసింది. ఇంకా ఆ రెస్క్యూ టీం వస్తూనే 3 గంటల పాటు ఆ డ్రైనేజ్ మొత్తం వెతికారు. అయినా ఆ అబ్బాయి ఆచూకీ తెలియలేదు. ఇంకా ఆ డ్రైనేజ్ లో ఉన్న చెత్త మొత్తం తీసేసి కూడా వెతికారు. అయినా కూడా ఆ అబ్బాయి దొరకలేదు. ఇంకా ఆ అబ్బాయి దొరకడు. ఈ అబ్బాయి ఎందుకు దొరకడంటే నిజానికి ఆ డ్రైనేజ్ లో ఎవరూ పడలేదు. ఈ అమ్మాయి ఒక ఫేక్ కాల్ చేసి వాళ్లకు చెప్పింది అందులో అబ్బాయి పడ్డాడు అని. ఇలా ఈ అమ్మాయి ఎందుకు చేసిందంటే చాలా రోజుల నుంచి ఈ డ్రైనేజ్ క్లీన్ చేయమని చాలా మందికి కోరారనమాట. అయినా కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోకుండా దాన్ని క్లీన్ చేయకుండా అలాగే వదిలేశారు. సో ఈ అమ్మాయి తెలివిగా ఆలోచించి ఇలా ఫోన్ చేసి చెప్తూనే 3 గంటల లోపే ఇలా ఉన్న డ్రైనేజ్ ను ఇలా మార్చేశారనమాట. ఇది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే జరిగిన సంఘటన. మన ఇండియాలోని ఉత్తరప్రదేశ్ లోని మీరూత్ అనే గ్రామంలో ఫిబ్రవరి 2, 2026న ఈ సంఘటన జరిగింది. నిజానికి ఈ అమ్మాయి యొక్క సివిక్ సెన్స్ కు ఇంకా ఈ అమ్మాయి చేసిన యాక్టింగ్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సింది.